బీసీడీ నుంచి బీసీఏలోకి జై ముద్రాజ్ ముద్రాజుల ఐక్యత. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర మండల ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి ద్వారా అభయహస్త హామీలు అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా వినతి పత్రం అందజేసిన ముదిరాజులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మోర రవికాత్ ముదిరాజు గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మారుస్తారని చెప్పడం కారణంగా ముదిరాజ్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది అని, కాబట్టి వెంటనే ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలియజేశారు. మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి వెంటనే మంత్రి పదవి ఇచ్చి ముదిరాజులను గౌరవించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల అశోక్ ముదిరాజ్ గారు, ఏలూరి శ్రీనివాస్ ముదిరాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు అన్నబోయిన జంగయ్య ముదిరాజ్ గారు, కార్యవర్గ సభ్యులు సింగారం నారాయణ ముదిరాజు గారు, జిల్లా కార్యదర్శి నాయకపు గంగారాం ముదిరాజు గారు, కీసర మండల అధ్యక్షులు రేగుల రమేష్ ముదిరాజు గారు మరియు ముదిరాజ్ నాయకులు చిక్కుడు రమేష్, పండుగ రాజాలింగం, బోయిని జంగన్న, ప్రవీణ్, మహేష్, మల్యాల రాము, రేగుల గణేష్, ఎర్ర ఆంజనేయులు, కట్టెల బాల నరసింహ, సత్యనారాయణ, కె నగేష్, జహంగీర్, బలరాం, లక్ష్మీనారాయణ, రాజు, మణికంఠ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. బీసీడీ నుండి బీసీఏలోకి ముదిరాజులను వెంటనే బీసీడీ నుంచి బీసీఏలోకి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్.